హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఇదిగోండి మన గార్డెన్లోకి వచ్చానండి. ఎదురు గార్డెన్లోకి వచ్చి నర్సరీ లోపలికి వచ్చాను. వచ్చేస్తే చక్కగా పచ్చ పూలు చక్కగా పూసి కనపడుతున్నాయండి. 4 చెట్లకు పూసిన పూలండి అవి. ఇది ఒక సోల్పుని పెట్టారండి, ఒక వరుసగా పెట్టారండి. ఇది ఈ మొక్క మొత్తం అంటే ఏ రోజులకు ఆ రోజులు పెడతానండి చక్కగా. కాకపోతే ఈ మటుకు ఓ పక్కన పెట్టారండి. ఈ శ్రావణ మాసం చాలామంది పట్టుకెళ్తారండి ఈ మొక్కల్ని, అంటే పూజకి పెట్టుకుంటారు కదండి. శ్రావణ మాసం వెంటనే మళ్ళీ వినాయక చవితి ఒకటి ఉంది కదండి. దానికి చక్కగా పూలు, రోజు పూలు కావాల్సి గుడికి పట్టుకెళ్తారండి. చాలామంది కాలేలో బోల్డ్ మంది వేసారండి నా చెట్లు ఇవి. బయట కూడా చాలామందికి ఇచ్చారండి. మా ఇంటి దగ్గర కూడా 4-5 మొక్కలు వేసాను వీటిని. కానండి వర్షానికంటే చక్కటి మొగ్గలతో తొడిగి ఉందండి. అవి చూడండి ఎంత పెద్ద పెద్ద మొగ్గలు ఉన్నాయో. మొక్కలు కోసుకెళ్ళి బాక్స్లో పెట్టుకుంటే పొద్దున్న తీసి చక్కగా ఓపెన్ చేస్తే బాక్స్ చక్క పువ్వు విడిచేసి ఉంటుందండి. చక్క పొద్దున్నే దీపారాధన చేసుకుంటే ఎవరి చెట్లకి వెళ్ళే పని ఉండదని మన ఇంట్లో చెట్లే మనం పెట్టుకున్నట్టే ఉంటాయండి. చెట్టు పూసిన పూలాగే ఉంటుంది. మొక్కలు కోసుకెళ్ళి బాక్స్లో పెట్టుకున్న చాలా బాగున్నాయి కదండి పూలు. పువ్వు అసలు వాడదండి, సాయంత్రంకి ఇలాగే ఉంటుందండి. నా గన్నేరు పూలు మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.